సాధారణంగా బైబిల్ చదివే మనకి మత్తయి గురించి ఏ విషయాలు తెలుసు? మత్తయి ఒక సుంకరి, అంటే ఒక ట్యాక్స్ కలెక్టరు. మత్తయి యేసు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు. ఒకరోజు మత్తయి ఆ ట్యాక్స్ బూత్ దగ్గర, అదే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు అటుగా వెళ్తూ మత్తయిని చూసి నన్ను వెంబడించు అన్నాడు. మత్తయి వెంటనే యేసు ప్రభుని వెంబడించాడు. ఆ రోజు నైట్ యేసు ప్రభుకి ఒక విందు చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు జీవిత చరిత్ర గురించి ఈ సువార్త రాశాడు. సాధారణంగా ఎవరికైనా ఈ విషయాలు మాత్రమే తెలుసు. నిజానికి బైబిల్లో మత్తయి గురించి ఈ విషయాలు మాత్రమే ఉన్నాయి. కానీ మత్తయి గురించి లోతుగా అర్థం చేసుకుంటే ఆయన ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, యేసు ప్రభు అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మత్తయి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి, దేవుడు మత్తయిని ఎలా యూజ్ చేసుకున్నాడు, ఎలా ఉపయోగించుకున్నాడు అనే విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ రోజు మనం మత్తయి గురించి వీలైనంత డీటెయిల్ గా బైబిల్ స్టడీ చేయబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మనం మత్తయి క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం. ఈ ఒక్క వీడియో చూస్తే మత్తయి గురించి మీకు దాదాపు అన్ని విషయాలు అర్థమైపోతుంది. మత్తయి జీవితం నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అలాంటి ఫ్యాక్ట్స్ లో ఒకటి ఏంటంటే, యేసు ప్రభు శిష్యులైన 12 మందిలో చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. బాగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువలో మత్తయి ఒకడు. అతను ఒక యూదుడు కాబట్టి హిబ్రూ భాష వచ్చు, రోమన్స్ కింద పనిచేశాడు కాబట్టి గ్రీక్, లాటిన్ ఈ భాషలు వచ్చు. మత్తయి సువార్తని అరామిక్ భాష, ద లోకల్ లాంగ్వేజ్ లో రాశాడు. అరామిక్ భాష కూడా వచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మత్తయి గురించి చాలా విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం. యేసు ప్రభు పిలవక ముందు మత్తయి జీవితం ఎలా ఉంది, యేసు ప్రభు పిలిచిన తర్వాత ఎలా మారింది, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో చివరి వరకు చూడండి. ఈ రోజు మత్తయి గురించి, మత్తయి జీవితం నుంచి దేవుడు మనకి నేర్పించే పాఠాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మత్తయి అనే పేరుకి మనం అర్థం తెలుసుకుందాం. మత్తయి అనే పేరుకి అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, అంటే దేవుని బహుమానము అని అర్థం. మత్తయికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే లేవి. లేవి అనే పేరు వినగానే మనకి లేవీయులు గుర్తొస్తారు. లేవీయులు ఎవరు? దేవుడు తన పరిచర్య చేయడానికి ఎన్నుకోబడిన ప్రజలు. బహుశా మత్తయి పుట్టినప్పుడు మత్తయి వాళ్ళ తల్లిదండ్రులు అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఈ అబ్బాయి దేవుని బహుమానము, దేవుడు ఎన్నుకున్న బిడ్డ, దేవుడి పరిచర్య చేస్తాడు, దేవుని కోసం వాడబడతాడు, దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అని ఎంతగానో ఆనందించి ఆ బిడ్డని చాలా మంచిగా పెంచుదామన్న ఆశ కలిగి ఉన్నారు. అందుకే మత్తయిని చాలా బాగా చదివించారు. అప్పటి కాలంలో అందరూ చదువుకునేవారు కాదు. ఇలా మనకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉన్నట్టు అప్పటి కాలంలో ఎడ్యుకేషన్ ఫ్రీగా అందరూ పబ్లిక్ గా చదవాలి అని లేదు. చాలా తక్కువ మంది చదువుకునే వాళ్ళు. వాళ్ళు వెళ్లే స్కూల్లో హెబ్రీ పాఠాలు, దేవుని ప్రవచనాలు, దేవుని విషయాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. సో మత్తయి ఖచ్చితంగా బాగా చదువుకున్న వ్యక్తి, దేవుని ప్రవచనాలన్నీ బాగా తెలుసు. వారి తల్లిదండ్రులు మత్తయి కావాల్సిన చదువుని మొత్తం అతనికి ఇచ్చారు. అతడు చదవడం చూసి మత్తయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడి ఉంటారు. కానీ మత్తయి పెద్ద అయిన తర్వాత ఒక ట్యాక్స్ కలెక్టర్ అయ్యాడు, పన్ను వసూలుదారుడు అయ్యాడు, సుంకరి అయ్యాడు. దాంతో ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు డిసప్పాయింట్ అయి ఉంటారు. ట్యాక్స్ కలెక్టర్ అయితే ఏముంది, అది కూడా ఒక జాబే కదా, మంచి జాబే కదా, దాంట్లో డిసప్పాయింట్ అవ్వడానికి ఏముంది అని కొంతమంది ఆలోచిస్తుంటారు. ఎవరికైనా ఈ డౌట్ రావడంలో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి కాంటెక్స్ట్ తెలియకపోవడం వల్ల. ఏంటి ఆ కాంటెక్స్ట్, ఏంటి ఆ ట్యాక్స్ కలెక్టర్ వెనకాల ఉన్న అంత డిసప్పాయింట్మెంట్ అంటే చెప్తా వినండి. సాధారణంగా ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటారు చెప్పండి? గవర్నమెంట్ ని రన్ చేయడానికి ట్యాక్స్ కట్టించుకుంటారు. ఇప్పటి కాలంలో మనం కూడా ట్యాక్స్ కడుతున్నాం. మనం కొనే ప్రతి వస్తువులో జిఎస్టీ అని కొంత భాగం గవర్నమెంట్ కి మనం ఇస్తున్నాం. మనం సంపాదించే మన ఆదాయంలో కొంత భాగం గవర్నమెంట్ కి ఇస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. మనకి ఇల్లు ఉంటే ఇంటి పన్ను కడుతున్నాం. ఇలా గవర్నమెంట్ కి కొన్ని ట్యాక్స్లు ఎందుకు కడుతున్నాం అంటే ఆ ట్యాక్స్ తో వచ్చిన డబ్బు ద్వారా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ని రన్ చేస్తుంది. సో ఇప్పటి కాలంలో, ఒక ఆధునిక కాలంలో ఇంత పర్సెంట్ అని ఒక ఫిక్స్డ్ ట్యాక్స్ ఉంది. కానీ ఒకప్పటి కాలంలో, రాజులు పరిపాలించే కాలంలో ట్యాక్స్ కి ఒక లిమిట్, ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు. సడన్ గా రాజుకి ఈ సంవత్సరం ఒక గుడి కడదాము అని అనుకుంటే ఆ సంవత్సరం అంతా ట్యాక్స్ రెట్టింపు అయిపోతుంది. రాజ్యంలో ఏదైనా ఈవెంట్ చేద్దాము అంటే ట్యాక్స్, ఏదైనా కొత్త నిర్మాణం కడదాము అంటే ట్యాక్స్, ఇలా దానికి ట్యాక్స్, దీనికి ట్యాక్స్ అని ప్రజల నుంచి డబ్బుని చాలా లాక్కునే వాళ్ళు. మరీ ముఖ్యంగా రోమన్స్ యూదుల నుంచి భయంకరంగా ట్యాక్స్ లాక్కునే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు యూదుల్ని రోమన్లు పరిపాలించేవారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే యూదుల్ని కొట్టి హింస పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు యూదుల నుంచి ఆలోచన చేస్తే యూదులకి ట్యాక్స్ కట్టడం చాలా భారంగా ఉంది. రోమా సామ్రాజ్యం వాళ్ళు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో దాదాపు ఒక 40 రూపాయలు ట్యాక్స్ రూపంలోనే తీసుకునేసేవాళ్ళు. యూదులు ఈ ట్యాక్స్ భారంతో అల్లిసిపోయారు. వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో దాదాపు ఒక 40% ఈ ట్యాక్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకేం మిగులుతుంది? అందుకని యూదులకి రోమన్లు అంటే చాలా
చాలా కోపం. మేం కష్టపడి సంపాదిస్తున్నది వాళ్ళు ఊరికే అలా ట్యాక్స్ రూపంలో తీసుకెళ్లిపోతున్నారని భయంకరమైన కోపం. అలా అని రోమన్లు ఏమీ తగ్గట్లేదు. ప్రతి చిన్నదానికి ట్యాక్స్ 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 అనేసి హింస పెడుతూనే ఉంటారు. ఇది చాలదు అన్నట్టు రోమా వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి యూదుల్లోనే ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆ లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళు ఆ లోకల్ ప్రజల గురించి బాగా తెలుసు. ఎవరికి డబ్బు ఉంది, ఎవరు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలు బాగా తెలుసు. కాబట్టి ఆ లోకల్ ఏరియాలోనే ఎవరో ఒకరికి చదువు వచ్చిన వాళ్ళకి జాబ్ ఆఫర్ చేసి వాళ్ళకంటూ ఒక ట్యాక్స్ బూత్ ఇచ్చి ఉండడానికి ఒక హెడ్ క్వార్టర్స్ ఇచ్చి శాలరీ ఇచ్చి మంచిగా చూసుకునే వాళ్ళు. అయితే మత్తయి ఆ రోమన్స్ ఇచ్చిన ఆఫర్ లో జాయిన్ అయ్యాడు. ఒక యూదుడుగా ఉండి రోమన్స్ యూదుల్ని కష్టపడుతున్నారని తెలిసి కూడా రోమన్స్ కింద పనిలో జాయిన్ అయ్యాడు. ఇలా మత్తయి ఒక్కడే కాదు, చాలా మంది ట్యాక్స్ కలెక్టర్స్ యూదులుగా ఉండి రోమన్స్ కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే వన్స్ వాళ్ళకి జాబ్ వచ్చినా, రోమన్స్ వాళ్ళకి శాలరీ ఇచ్చినా, ఒక హెడ్ క్వార్టర్ ఇచ్చినా డబ్బు విషయం కదా, కాబట్టి చదువు రాని ఆ ప్రజల దగ్గర దొంగ లెక్కలంతా వేసి వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ 40 రూపాయలు అయితే వీళ్ళు ఇంకో 50 రూపాయలు యాడ్ చేసి ఒక 10 రూపాయలు వీళ్ళు కమిషన్ గా పెట్టి రోమన్స్ కి ఒక 40 రూపాయలు ఇచ్చేసేవాళ్ళు. ఇలా దొంగ లెక్కలతో అన్యాయపు సొమ్ముని దోచుకునేవాళ్ళు. అందుకే యూదులకి సుంకర్లు అంటే భలే ద్వేషం. మన మత్తయి అలాంటి జాబ్ ని ఎన్నుకున్నాడు. అతడు ఇలా అన్యాయపు సొమ్ముని సంపాదించుకున్నాడో లేదో మనకైతే తెలియదు కానీ యూదులు దేవుని ప్రజలకి ఇష్టం లేని జాబ్ ని మత్తయి ఎన్నుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా లైఫ్ లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. మన మీద మన తల్లిదండ్రులకు కానీ మన పెద్దలకు కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మనము ఏదో ఒక విషయానికి ఆకర్షించబడో ఏదో ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. కొన్నిసార్లు దారి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం. ఇందులో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని కొన్ని చాయిస్లు తీసుకుంటాం. కానీ చాలా మంది మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు. చాలా మంది దృష్టిలో మనం డిసప్పాయింట్ గా ఉంటాం. కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నా పర్లేదు, కానీ నీకు నువ్వే కూడా డిసప్పాయింట్ గా ఉంటే మాత్రం ఆ రోజు మత్తయి జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా దాదాపు అలాగే ఉందేమో. మత్తయి మీద తల్లిదండ్రులకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాగా చదివించారు. ఆ చదువుని ఉపయోగించుకుని దేవునికి సేవ చేస్తాడేమో అనుకుంటే మత్తయి తన సొంత ప్రజల్ని హింసిస్తున్న రోమన్స్ కి వెళ్లి సేవ చేస్తున్నాడు. అతనికి ఒక లగ్జరీ లైఫ్ ఉండొచ్చు, విస్తారంగా డబ్బు రావచ్చు, కానీ మనసులో నెమ్మది ఖచ్చితంగా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే తన సొంత ప్రజలే అతన్ని ద్వేషిస్తున్నారు. బహుశా తన తల్లిదండ్రులు అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఉండొచ్చు. సమాజంలో పరువు గౌరవం లేని బతుకును బతుకుతున్నాడు. ప్రతి ఒక్కరూ సుంకరి అనగానే ద్వేషిస్తున్నాడు, మహా పాపులుగా ఎంచుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు ఏ జాబ్ చేయాలి, ఏ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ గా ఉంటారు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్పా అని ఆలోచిస్తూ ఉంటారు. నీ దృష్టిలో ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ నిర్ణయం తీసేసుకుంటారు. మీ మనసులో ఏదో అక్రమము అన్యాయము చేయాలని ఉండదు, కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ అది దేవుని చిత్తమా కాదా అనే విషయం మీకు అర్థం కావట్లేదు. అలా అయితే మీరు ఏ మాత్రం బాధపడొద్దండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. ఆ రోజు మత్తయిని ఎలా అయితే చూశాడు అలా దేవుడు ఈ రోజు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. యేసు ప్రభు ఆ రోజు మత్తయిని చూసి మత్తయి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు మత్తయి తన ట్యాక్స్ బూత్ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఒకసారి ఆ సీన్ ని మనం కొంచెం అర్థం చేసుకుందాం. ట్యాక్స్ కలెక్టర్స్ సుంకర్లు అంటే ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు. కానీ ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, గొప్ప బోధకుడు ఆ ట్యాక్స్ కలెక్టర్ తో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు. బహుశా తన శిష్యుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు, అసలు అతన్ని ఎందుకు పిలుస్తున్నారు అని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ శిష్యులు కూడా అదే లోకల్ ఏరియా కదా, మత్తయి వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. అసలు అంతెందుకు మత్తయికే చాలా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఒక పరిశుద్ధమైన వ్యక్తి, ఒక బోధకుడు, ఎన్నో మంచి విషయాలు చెప్పే ఆ మనిషి నాతో మాట్లాడుతున్నాడా? నిజంగా ఈ ఒక్క సందర్భం మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. నీ నిర్ణయాల వల్ల నీ సొంత ప్రజలే నిన్ను వదిలేసి ఉండొచ్చు. నువ్వు తీసుకున్న డెసిషన్స్ వల్ల నీ ఫ్రెండ్సే నిన్ను దూరం చేసి ఉండొచ్చు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు నీ లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నీకు నువ్వే కూడా నచ్చకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మత్తయిని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. యేసు ప్రభు నీ అంతరంగంలో నీ ఆలోచనలు చూస్తున్నాడు, కానీ ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నాడో ఆయనకి అనవసరం. నీ నిర్ణయాల వల్ల నువ్వు రిగ్రెట్ అవ్వద్దు. నీ గత జీవితం వల్ల నువ్వు ఆందోళన చెందొద్దు. నీ జీవితం ఇప్పటికైనా మారాలి అనే ఆశ నీకుంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని యేసు ప్రభు పిలుస్తున్నాడు. కానీ నిజమైన మార్పు ఎప్పుడు జరుగుతుందంటే ఆయన పిలుపుకి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఆయన పిలుపుకి నువ్వు లోబడుతున్నావా లేదా, నీ డెసిషన్ బట్టే నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. ఆ రోజు మత్తయి యేసు ప్రభు పిలవగానే లోబడ్డాడు. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. అతనికి డబ్బు మీద ఉన్న ఆలోచనలు వదిలిపెట్టాడు. అతని కెరీర్ గురించి అతనికి ఉన్న ప్లాన్స్ వదిలిపెట్టేశాడు. అతనికి వచ్చే శాలరీని వదిలిపెట్టేశాడు. అతనికి ఉన్న అలవెన్సెస్ వదిలిపెట్టాడు.
వదిలిపెట్టేశాడు, ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశాన్ని వదిలిపెట్టేశాడు, అన్యాయపు మార్గాన్ని వదిలిపెట్టేశాడు, యేసు ప్రభుని వెంబడించాడు. ఈ నిర్ణయం చాలా పెద్దది. మరి మన నిర్ణయం ఎలా ఉంది? యేసు ప్రభు పిలిచినప్పుడు మనం ఎస్ అంటున్నామా లేదా? మన పాత జీవితాన్ని వదిలి వెంబడిస్తున్నామా, లేక అదే జీవితంతో వెంబడించాలనుకుంటున్నామా? మన పాత అలవాట్లు వదిలి దేవుని కోసం వెళ్దాం అనుకుంటున్నామా, అదే అలవాటుతో దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటున్నామా? మన పాత మైండ్ సెట్ ని వదిలామా, లేకపోతే అదే మైండ్ సెట్ తో మళ్ళీ దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటున్నామా? దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి రావాలి అంటే మన పాత జీవితాలు వదిలిపెట్టాలి. మన మనస్సు నూతనమైనప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం చూడగలం. నీకున్న ఆలోచనలు, నీ ప్లాన్స్ ని నువ్వు కంట్రోల్ చేయాలని అనుకోవద్దు. దేవుణ్ణి ఫాలో అయ్యి దేవుని ప్లాన్స్, ఆయన ప్రణాళికల మీద నమ్మకం ఉంచు. నీ జీవితం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడే నిన్ను బలంగా ఉపయోగించుకుంటాడు. దేవుడు మత్తయిని తనకున్న గ్రేటెస్ట్ వెపన్ గా వాడుకున్నాడు. అతడు మొదట్లో చదువుకున్న ఆ చదువు యేసు ప్రభు జీవితాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో రాయడానికి ఉపయోగపడింది. మత్తయి రాసిన ఈ సువార్తే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగుంది. మత్తయి నిజంగా ఒక గొప్ప ధన్యతని సంపాదించుకున్నాడు. ఒక అద్భుతమైన దేవుని సేవ చేశాడు, దేవునికి ఎంతగానో పరిచర్య చేశాడు. ఒక మనిషిగా మనం దేవునికి ఇంతకన్నా ఇంకేం చేయగలం? మన సంగతి ఏంటి? మనం దేవుని కోసం ఏం చేశాం? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, కానీ మన నిర్ణయం ఏంటి? యేసు ప్రభు మాటకి లోబడి ఆయన్ని వెంబడిస్తున్నామా, లేకపోతే మన ప్లాన్స్ నే మనం వెంబడించుకుంటున్నామా? మన ప్లాన్స్ ఎవ్వరికి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, అసలు మనకే సాటిస్ఫాక్షన్ కూడా లేకపోవచ్చు, ఎవ్వరికి కూడా ఆశీర్వాదకరంగా లేకపోవచ్చు. కానీ దేవుని ప్రణాళికలు నీ ఊహకు మించినవి. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన ప్రణాళిక ప్రకారం నువ్వు ఉంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటావు. నీ జీవితానికి నువ్వు సాటిస్ఫాక్షన్ గా ఉంటావు, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. సో ఈ రోజు మత్తయి గురించి మనం చేసిన ఈ స్టడీలో మనం తెలుసుకునే విషయం చాలా సింపుల్. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడివా అనేది ఆయనకి అనవసరం. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఆయనకి అనవసరం. ఇప్పటి వరకు నువ్వు చేసిన మిస్టేక్స్ ఆయనకి అనవసరం. నీ గత జీవితం ఎంత ఘోరంగా ఉందో ఆయనకి అనవసరం. నిన్ను ఎంతమంది ద్వేషిస్తున్నారో ఆయనకి అనవసరం. నువ్వు నీ నిర్ణయాల వల్ల ఎంతమందిని బాధ పెట్టావో ఆయనకి అనవసరం. నువ్వు దేవుని కూడా ఎంత బాధ పెట్టావో ఆయనకి అనవసరం. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఆయన పిలుపుకు లోబడి నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఆయన నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తాడు. ఆమేన్.